అందరికీ నమస్కారం. మన ప్రాణాలు ఎంత విలువనో మనకు తెలుసు క్లియర్గా. మన ప్రాణాల కన్నా మించింది ఏదీ లేదు. ఒక చిన్న జాగ్రత్తతో, చిన్న ఉపాయంతో మన జీవితకాలాన్ని 9 సంవత్సరాలు పెంచుకోవచ్చు. మన ఆయుష్ని 9 సంవత్సరాలు ఎక్కువ బతుకోవచ్చు అనమాట. అది ఏంటో, ఆ చిన్న ఉపాయం ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా ఇక్కడ ఇచ్చినట్లే ఎక్సర్సైజ్, నిద్ర, ఈ రెండు మీకు మంచిగా ఉన్నాయి అనుకోండి, వ్యాయామం ఏదైనా ఎక్సర్సైజ్ చేసి మంచి నిద్ర పోయినారు అనుకోండి, మీ జీవితకాలం ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇది సర్వే ద్వారా చెప్తున్నారు, ఇంటర్నేషనల్ సర్వే ద్వారా, అంతర్జాతీయ సర్వే ద్వారా కొన్ని దేశాల లోపల సర్వే చేసి చెప్తున్నారు. అదేంటో చేద్దాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటే మన ఆయుష్, మన జీవితకాలం హెల్తీగా ఎలా పెంచుకోవచ్చో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి చిన్న ఉపాయాలతో ఆయుష్ పొడిగింపు అని చెప్పారు. ఇక్కడ ఇంటర్నేషనల్ సర్వే ఇది ఎక్కడ చేశారంటే బ్రిటన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చిలీ ఇటువంటి దేశాల సైంటిస్ట్, ఈ దేశాల శాస్త్రవేత్తలు జరిపిన సర్వేలా వెల్లడించారనమాట. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా చూడండి. ఇది ఎక్కడ ఇచ్చారు అని అంటే, మనకు వెతికితే గూగుల్లో సింపుల్గా ల్యాన్సెట్ జర్నల్ అని ఉంది ఒకటి. మనకు సింపుల్గా మీరు గూగుల్లో టైప్ చేయండి, ల్యాన్సెట్ జర్నల్ అబౌట్ లైఫ్ టైం 9 years అని చెప్పి చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, అకార్డింగ్ టు స్టడీ పబ్లిష్డ్ ఇన్ క్లినికల్ మెడిసిన్ పార్ట్ ద ల్యాన్సెట్ ఫ్యామిలీ ఆఫ్ జర్నల్స్, ఇక్కడ ఇచ్చారు. ఇందులోపల ఇంకొకటి కూడా ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేస్తే జస్ట్ 5 extra minutes ఆఫ్ స్లీపింగ్ అండ్ 2 more minutes ఆఫ్ వాకింగ్ ఎ డే కెన్ యాడ్ ఏ ఇయర్ టు యువర్ లైఫ్ సేస్ ల్యాన్సెట్ స్టడీ అని ఇచ్చారు. ఇది ప్రూఫ్ అనమాట మనకు. సో దీన్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ కొన్ని మనకు అర్థమయ్యేలాగా నేను చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. డైలీ 7 నుంచి 8 గంటలు మంచిగా నిద్రపోయి ఎక్సర్సైజ్ 40 నిమిషాలు ఎక్సర్సైజ్ అంటే మీరు ఏదో జిమ్లో 10,000, 5,000, 3,000 కట్టి చేయాల్సిన అవసరం లేదు. 40 నిమిషాలు వాకింగ్ చేసినా సరే, ఫాస్ట్గా వాకింగ్ చేసినా సరే, మీకు తోచిన వ్యాయామం మీ శరీరాన్ని కదిపిస్తే, మళ్ళీ హెల్తీ డైట్, ఇంట్లో ఫుడ్ హెల్తీ డైట్. మనం ఇంట్లో ఏం వండితే అది ఇంట్లో తిన్నాము అని అంటే మీరు 9 సంవత్సరాల జీవితం పెరుగుతుందని సర్వే ద్వారా క్లియర్గా చెప్తున్నారు. మనకు 9 సంవత్సరాల జీవితం పెరుగుతుంది. మిస్టేక్స్ చాలామంది చేసే మిస్టేక్ ఏం చేస్తున్నారు చూడండి, 5.5 గంటలే నిద్రపోతున్నారు. ఉన్న టెన్షన్స్, పైసలు వెనుకబడి, ఫ్యామిలీ టెన్షన్స్, ఆ టెన్షన్స్ పడి 5.5 గంటలే నిద్రపోతున్నారు. 10 నిమిషాలు కూడా బాడీ కదలట్లేదు వాళ్ళది. అంటే నార్మల్గా మామూలుగా ఇంట్లో చిన్న పనులు అంతే, 10 నిమిషాలు కూడా బాడీ మూవ్ కావట్లేదు. అండ్ అన్హెల్దీ ఫుడ్, ఎంత బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఆ ఫుడ్, బయట ఫుడ్ తినడం వల్ల సర్వ రోగాలు అంటుకొని 10 సంవత్సరాల ముందే చనిపోతున్నారంట. ఇది మనందరికీ తెలిసిందే, కానీ జస్ట్ అవేర్నెస్ కోసం అని చెప్తున్నా నేను. ప్రూఫ్ తోటి సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఇంకా చూడండి ఇక్కడ ఇటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను అంటున్నా కదా, 5.5 గంటలు పడుకొని 10 నిమిషాలు కూడా మూవ్ కాకుండా, తర్వాత హనీల్ ఇంట్లో ఫుడ్ కాకుండా బయట తిండి తినేవాళ్ళు రేపటి నుండి 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుకున్నా, ఒక 5-10 నిమిషాలు ఎక్కువ పడుకున్నా, 2 నిమిషాలు ఫాస్ట్గా నడిచిన, 40 గ్రాముల కూరగాయలు తిన్నా, వెజిటబుల్స్, కూరగాయలు తిన్నా, వీళ్ళు ఇంకొక సంవత్సరం ఎక్కువ బతుకుతారంట. అంటే మన ఎండ్ అనేది మంచిగా జరగాలి అని అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి నిద్రపోవాలి. మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఈరోజు చనిపోతారు, 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకొక సంవత్సరం బ్రతుకుతాము అంటే మనం ఆలోచిస్తాము, డబ్బుల గురించి ఆలోచించాం కదా. మన జీవితం కోసం అని 1 crore అయింది, 10 కోట్లైనా సరే ఇస్తే ఇంకో సంవత్సరం బ్రతుకుతా అంటాం కదా. అలా ఆలోచించండి, మీకు ఖచ్చితంగా మోటివేషన్ వస్తుంది. సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే 5 km/h, అంటే గంటకు 5 కిలోమీటర్లు మీరు 5 minutes అదనంగా నడిచినా సరే, అంటే ఆ స్పీడ్లో 5 నిమిషాలు కొంచెం ఫాస్ట్గా నడిచినా 10% మరణం తగ్గుతుందంట. అంటే 10% మనం త్వరగా చనిపోమన్నమాట. ఇంకొకటి, 10 గంటలు కుర్చీకే పరిమితమై ఉంటారు కదా చాలామంది, టెన్షన్స్ తోటి, డబ్బులు, జాబ్స్ అటువంటి ఉన్నాయి. ప్రజెంట్గా జాబ్స్ అలా ఉన్నాయి కదా. 10 గంటలే కుర్చీకి పరిమితమై 10 గంటలు కుర్చీల్లో ఉండి ½ an hour తగ్గించుకున్నారు అనుకోండి. అంటే ఈ రోజు వరకు 10 గంటలు కుర్చీలోనే కూర్చున్నారు, రేపటి నుండి 9.5 గంటలే కూర్చుంటున్నారు అనుకోండి. ఒక ½ an hour కూర్చోవట్లేదు, మీరు వాకింగ్ చేస్తున్నారు. అప్పుడు 7% మరణాలు తగ్గుతాయంట. 7% అంటే 107 మంది బ్రతికిపోతారనమాట. వాళ్ళు ఏం చనిపోరు. అంటే చూడండి, మనం వాకింగ్ చేస్తే ఎంత బెనిఫిట్. మీరు ఎక్సర్సైజ్ అంటే ఏదో అనుకోకండి, 40 నుంచి 1 గంట సేపు
వాకింగ్ చేయండి, ఫాస్ట్గా వాకింగ్ చేయండి, శరీరాన్ని కదపండి. ఖచ్చితంగా మనం 9 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం, హెల్దీగా బ్రతుకుతాం. మళ్ళీ హెల్దీగా పుట్టడం అనేది మన చేతిలో లేదేమో కానీ లాస్ట్లో మన లైఫ్ ఎండ్ అనేది మన చేతిలోనే ఉంటుంది. స్మూత్ వేలో ఎగ్జిట్ కావాలంటే మాత్రం ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా సరే నిద్ర, మంచి ఫుడ్డు, మంచి ఆహారం ఇంట్లో ఉన్నది, అండ్ ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్ చేయండి. ఖచ్చితంగా మనం 9 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఇటువంటి హెల్త్ టిప్స్ అండ్ యూస్ఫుల్ వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్ నుండి అప్లోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.